ఎవడైనా ఈజీ అని మాట్లాడితే ఈజీ ఈజీ అయితే అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్. ఇలా ట్రిక్లు ఉంటాయి. నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి కాదు. అరే నీకు డబ్బులు కట్టినావంటే నువ్వు చెప్పేది వాడు చేసిందా లేదని కాదు, నువ్వు మాక్సిమం ట్రై చేయాలి వాళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు. అట్లీస్ట్ వెన్ దే బ్రింగ్ ఇట్ టు యూ. ఇప్పుడు గుర్రాన్ని నిలవరకు పట్టుకెళ్ళగలుగుతాం, తాగేయలేం, ఐ అండర్స్టాండ్ దట్, బట్ యూ హ్యావ్ టు బీ దర్ అట్లీస్ట్ కదా. అట్లీస్ట్ టేక్ ద హాస్పిటల్. ఆ మోటివేషన్ ప్రాక్టికల్ అయినా పెట్టారు. నువ్వు అవన్నీ చేయకు, వాళ్ళకి చెప్పేదాన్ని ప్రాక్టికల్గా చెప్పే. ఎగ్జామ్ కష్టం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ డైలీ డే టు డే వర్క్ మీద మోటివేషన్ పెట్టుకోని చెప్పి పంపి. అట్లీస్ట్ డిప్రెషన్ లోకి వెళ్ళారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన నేను ఇదే చెప్తాను, డైరెక్ట్ చెప్తాను. మన దగ్గరికి డిప్రెషన్ లోకి వెళ్ళి వస్తారు సార్, ఆల్రెడీ ఎక్కడో దగ్గర దెబ్బలు మాక్సిమం అట్లా వస్తారు. బిగినర్స్ కూడా ఉన్నారు. బిగినర్స్ దాంట్లో మనకు తెలివి వాళ్ళు ఉంటారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫస్ట్ ఈ ఫైర్ అంటే రాంగ్ మోటివేషన్ లేకుండా ఉన్న వాళ్ళు దే ఆర్ గుడ్ ఓన్లీ. కానీ మెజారిటీ ప్రాబ్లం అదే మేడం. ఏమైతుందంటే వీళ్ళకు ఈజీ కావాలి, అలవాటు పడిపోయి ఉన్నారు ఈ జనరేషన్. ఎగ్జామ్ టఫ్ అని తెలుసు, అందరికి రాదని తెలుసు, చాలా కష్టం అని తెలుసు, కష్టపడింది కాదని తెలుసు. మరి కష్టపడేటోడి దగ్గర పోతావా, కష్టం లేకుండా చేస్తా అన్న దగ్గర పోతావా?